సత్యం సుందరం మూవీతో థియేటర్లోకి వస్తున్నాడు హీరో కార్తి. ఆ మూవీలో సీనియర్ హీరో అరవింద్ స్వామి కూడా నటిస్తున్నారు. సత్యం సుందరం మూవీ ఎమోషనల్ సెంటిమెంట్ కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. 96 మూవీ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషనల్లో భాగంగా టీం మొత్తం హైదరాబాద్లో సందడి చేసింది. అయితే ఈవెంట్లో హీరో కార్తి తిరుమల లడ్డుపై మాట్లాడిన తీరుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఏపీలో తిరుమల లడ్డు విషయం అలజడి రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం ఇప్పుడు తిరుమల లడ్డు గురించే చర్చించుకుంటున్నారు. తాజాగా లడ్డు వివాదంపై హీరో కార్తి సంచలన కామెంట్ చేశారు. సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్స్లో మీమ్స్ గురించి డిస్కషన్ చేశారు. ఆ టైంలో యాంకర్ లడ్డు కావాలన్న ఆయన అంటూ కార్తిని అడిగింది. బదులుగా కార్తి మాట్లాడుతూ లడ్డు గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఇప్పుడు అది చాలా సెన్సిటివ్ టాపిక్, అలాంటి టాపిక్ మనకొద్దు అంటూ చెప్పారు. అయినా యాంకర్ లడ్డు గురించి అడగడంతో వామ్మో నేను అసలు దాని గురించి అస్సలు మాట్లాడలేనని చెప్పేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లడ్డు గురించి కార్తి మాట్లాడిన తీరుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లడ్డు గురించి జోకులు వేస్తున్నారని, అదొక సెన్సిటివ్ విషయం అని అనడం ఏంటని ఫైర్ అయ్యారు. ఓ సినిమా ఈవెంట్లో అలా అనడం తప్పని అన్నారు. మరోసారి అలా అనొద్దని చెప్పారు. యాక్టర్గా కార్తి అంటే తనకెంతో గౌరవమని, కానీ సనాతన ధర్మాన్ని గౌరవించాలని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై హీరో కార్తి ఇంతవరకు స్పందించలేదు. కొంతమంది అయితే కార్తి అలా అనడం తప్పేనని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఊపిరి తర్వాత తెలుగులో హీరో కార్తి మళ్ళీ సినిమాలు చేయలేదు. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని కార్తి అన్నారు. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుగుతోందని, దాని తర్వాత వచ్చే ఏడాది ఖైదీ 2 మూవీ చేస్తున్నట్లు కార్తి చెప్పుకొచ్చారు. ఇక తిరుమల లడ్డు వివాదంపై హీరో కార్తి చేసిన కామెంట్స్ ఆయనకు బదులిస్తూ పవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై హీరో కార్తి సారీ చెప్పారు. కార్తి మాట్లాడుతూ డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నా మాటల వల్ల అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనెప్పుడు సంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ కార్తి ట్విట్టర్లో సారీ చెప్పారు. కార్తి అలా వివరణ ఇవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. నిజంగా కార్తి గ్రేట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.